తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీలాంటి పెద్దవాళ్ళు ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వస్తే ఈ మంత్రం చదువుకో కాస్త ఉపశమనంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఎవరికన్నా కూడా డిఫాల్ట్ గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు పలానా మంత్రాలు ఉన్నాయి, అవి చదువుకుంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకునే మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అండి? అయితే ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే, ఇప్పుడు ఉండే యువత కావచ్చు, కొంతమంది దీని మీద రీసెర్చెస్ చేసేటువంటి వారికి కావచ్చు, ఒక సందేహం వస్తుంది ఏంటంటే, మంత్రం చదివితే ఎందుకు మార్పు రావాలి అనేటువంటిది. అది రావాలి కూడా, ఆలోచన రావాలి కూడా. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటారు, కానీ చింతకాయలు రాలడానికి మంత్రం అక్కర్లేదు. ఒక చిన్న రాయి పెట్టి కొడితే రాలిపోతుంది, కానీ చింత చెట్టే రాలిపోతుంది మంత్రానికి. కాకపోతే మనం మంత్రం చింత చెట్టు రాలగట్టడానికో చింతకాయ రాలగట్టడానికో కాదు, మనిషి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మంత్రం. అయితే ఇక్కడ చాలా మందికి సందేహం ఏంటంటే, మంత్రంకి ఎట్లా మారుతుంది? మంత్రం అంటే ఏంటి? కొన్ని అక్షరాల యొక్క సమూహం. అక్షరాలు మీకు మాట్లాడే రూపాల్లో ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉన్నారు, నా బ్రతికింతే ఏంటో, నా లైఫ్ ఏంటో, ఇలా అయిపోయింది ఇలా అనుకుంటూ ఉండండి. డిప్రెస్లో అవుతారా అవరా? 100% అవుతారు. అలా కాదు, నా స్ట్రెంగ్త్ ఇది, నాకు నా టాలెంట్ ఇది, నేను ఎక్కడికి వెళ్ళాను, నన్ను మెచ్చుకున్నారు, ఇది పొందాను, నేను ఇంత చక్కగా చేయగలను, ఇంత పర్ఫెక్ట్గా చేయగలను, ఇంత నిజాయితీగా ఉంటానని మీరు అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. మన మాటేగా. అవును, అది కూడా ఒక రకమైన మంత్రమే కదా. మననాత్రాయితే మంత్ర అంటే మీరు ఎప్పుడు ఏదైతే మననం చేస్తారో అది మంత్రము. దీన్ని మహర్షులు ఏం చేశారంటే, నామరూపాల్లో, బీజాక్షర రూపాల్లో దాన్ని తయారు చేశారు. అంటే ఇక్కడ మీకు తెలిసి చెయ్యాలి మళ్ళీ అది. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, రామ అని ఉంది ఉదాహరణ. రా మా అగ్ని బీజము, అమృత బీజము అంటారు వాటి. అంటే అగ్ని అమృత బీజాలు కనుక మీకు ఆ బీజాకి సంబంధంగా మీరు అంటే రామ రామ్ 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 అనుకుంటూ ఉంటే, అగ్ని అమృత బీజాలు ఎప్పుడైతే మీకు అలా కంటిన్యూస్ ఒక మంత్ర రూపంలో వెళ్తూ ఉంటుందో, అదొక రక్షణ శక్తిని, ఒక విల్ పవర్ని ఇస్తుంది. ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు మీరు ఇలా అని మీరు అనుకుంటున్నారు, మీకు మీరుగా నేను చాలా గొప్పవాడినను, లేకపోతే నేను చాలా టాలెంటెడ్ అను, నేను బాగా మాట్లాడగలను, లేకపోతే నేను చాలా చక్కగా పని చేయగలను, నిజాయితీగా ఉంటాను, ఐఎమ్ వెరీ టాలెంటెడ్ అను సంథింగ్ అనుకుంటున్నారు కదా. ఇక్కడ మహర్షులు చెప్పింది ఏమిటంటే, ఇది నువ్వు అనుకుంటున్నది ఏదైతుందో నువ్వు కాదు. నీలో ఒక ఆత్మ ఉంది, నువ్వు ఆత్మస్వరూపుడివి. ఈ పరమాత్మ నిన్ను నడిపిస్తున్నాడు. నీ అంతటి నీకే అంత శక్తి ఉంటే నువ్వు ఎప్పటికీ చచ్చిపోకూడదుగా. అవును, ఎప్పటికీ చిరకాలం జీవించి ఉండాలి, నీకే రోగం రాకూడదుగా, నువ్వు అసలు ముసలవ్వకూడదుగా, మార్పు చెందకూడదు నువ్వు. అంటే నీ ప్రమేయం లేకుండా నువ్వు మార్పు చెందుతున్నావు, అవునా? నీ ప్రమేయం లేకుండా నువ్వు పుసుకుని ఒకరోజు చచ్చిపోతున్నావు, శవం ఉంటుంది, నువ్వు మరి కదలట్లేదు. అంటే నిన్ను నడిపించేది ఇంకోటి ఏదో ఉంది. ఆ నడిపించేదానికి శక్తి నువ్వు. అంటే ఇప్పుడు ఈ బల్బు ఉందమ్మా, ఈ బల్బు తనంతట తానుగా వెలగట్ల, దానికి ఒక పవర్ అనేటువంటిది రావడం వల్ల బల్బు వెలుగుతుంది. బల్బు గొప్పదంటే బల్బే వెలుగుతుంది, లోపల పవర్ సంబంధం లేదని ఎవరు అనగలరా? అలాగే మనం ఒక బల్బు లాంటి వాళ్ళు. మనము వెలగడానికి గల కారణం ఎవరు అనేది మహర్షులు మనకు గుర్తించి చెప్పారు. అన్నాను, నువ్వు కాదు, నీకు వెనకాతలు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది ఒక వాక్శక్తి. ఇప్పుడు మనకి శాస్త్రంలో చెప్పారు ఏంటంటే, వాయుదేవుడు ముక్కుకి అధిష్టాన దేవత వాయువు, వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు చెప్పారు. అలాగే ఈ యొక్క శరీరం నిలబడడానికి, నడవడానికి ఒక దేవతా స్వరూపాలు ఇంతమంది ఉండి నడిపిస్తుంటారని చెప్పారు. ఈ దేవతా స్వరూపాలు ఒక్కొక్క నామం ద్వారా యాక్టివ్ అవుతారని చెప్పారు. ఆ యాక్టివ్ ఎప్పుడైతే అయ్యారో, మీరు చిన్న ఎగ్జాంపుల్, ఎవరికైనా విద్యలు సరిగ్గా లేవు, ఐం 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 అనుకుంటుంటే విద్యలు వస్తాయి. మహాకవి కాళిదాసు అలాగే కదా, అప్పటి వరకు ఆయన గొర్రెల కాపరి, ఆయనకి ఏమీ రాదు. ఒక అతను రాజు మీద ఉండే కోపంతో ఏమీ రాని వ్యక్తిని మహారాణికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఆయన పెద్ద పండితుడని. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది, వివాహం జరిగిన తర్వాత. అప్పుడు ఆ రాణి చెప్తుంది, నువ్వు వెళ్ళి కాళికా అమ్మవారి టెంపుల్లో కూర్చొని నువ్వు అమ్మవారిని అడుగు అని. అప్పుడు ఐం మంత్రాన్ని, ఐం విద్య ఏదో అట్లా ఆ రకంగా చాంటింగ్ చేస్తుంటాడు, అమ్మవారు ప్రత్యక్షం అవుతుంది. అప్పటి వరకు 7 జన్మల వరకు అంటే అక్కడి నుంచి 7 జన్మలు ఇంకా అజ్ఞానం ఉంది, నీకు ఈ 7 జన్మలు ఇప్పటికిప్పుడే కంప్లీట్ చేసేసి నీకు విద్యను ఇస్తానంటుంది. అంటే ఏమిటి?
మనము తెలిసి చెయ్యాలి. ఇప్పుడు శ్రీమాత అని ఉంది, శ్రీమాత్రే నమః ఒక నామం, అది ఒక మంత్రంగా అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఈ జగత్తులో ఉండేటువంటి మదర్లీ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ అంతా కూడా అమ్మవారు. అన్నిట్లో ఒక మదర్లీ నేచర్ ఉంటుందిగా, ఒక కోళ్ళలోని, పక్షిలోని, ఒక మేకలోని, అన్ని జంతువులు ఒక మదర్లీ నేచర్ ఉంటుంది చూడండి. అప్పటి వరకు అసలు ఒక కోడి ఉంటుంది, మనం ఇలాంటి పారిపోతుంది, కానీ అది పిల్లలతో ఉందనుకోండి ఎదురు తిరుగుతుంది. అదేమి ఇంతకుముందు ఏం ట్రైనింగ్ తీసుకోదు మనిషి మీద ఇలా ఎదురు తిరగాలని, అది రక్షణ చెయ్యాలనే భావంతో ఎదురు తిరుగుతుంది. ఓకే, అలా ఓహో మదర్లీ నేచర్ మొత్తం కలిపితే శ్రీమాత అని మీరు అనుకుంటూ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు తెలియకుండానే విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా మీకు ప్రొటెక్షన్ అవుతుంది. ఎవరికైనా అబ్బో నాకు ప్రొటెక్షన్గా లేదండి, నాకు ఇన్సెక్యూర్గా ఉంది అనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామం చెప్పారు, లేదా మనకి గురువుల ద్వారా బీజాక్షరాలు పొంది కూడా చేయొచ్చు. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా మీరు భక్తి శ్రద్ధలతో కనుక చేస్తే మంత్రం ఏదైతే ఉందో భగవంతుడే, అంటే ఆ యొక్క దేవతా స్వరూపమే, ఆ శక్తి స్వరూపిణి ఎవరైతే ఉన్నారో, మీరు ఏ నామాన్ని అయితే చేస్తున్నారో అది రూపం దాలుస్తుంది, మనకు కనబడుతుందమ్మా. ఒక నామం తీసుకొని చేస్తూ ఉన్నారు అనుకోండి, రెగ్యులర్గా ఇలా కూర్చున్నారు, జపమాల తీసుకొని ఇక్కడ దృష్టి పెట్టి ఇట్లా కూర్చున్నారు, ఇక్కడ మీ దృష్టి అంతా ఇక్కడే ఉంది, ఏమీ సంబంధం లేకుండా అక్కడే చూస్తూ అలా చేస్తున్నారు అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీకు ఇది కొంతమందికి కొంత సమయం ఎక్స్పీరియన్స్ అవుతుంది. కొంతమందికి 10 రోజుల్లోనే అవుతుంది, కొంతమందికి నెల, కొంతమందికి 6 నెలలు, కొంతమంది సంవత్సరం, ఇంకొంతమందికి ఎక్కువ కాలం పడుతుంది వాళ్ళకు ఉండే పూర్వజన్మ కర్మను బట్టి. ఒకానొక రోజు మీకు ఏం జరుగుతుందంటే, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మంత్రం చేసుకుంటే మీకు తెలియకుండానే మీరు గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇల్లు చిన్నగా అయిపోతుంది, మీరేమో పెద్దగా ఉంటారు, ఇట్లా అన్ని చిన్న చిన్నగా కనిపిస్తుంటే మీరు పెద్దగా ఉంటారు. అలా అయ్యి ఒక్కసారిగా మీరు ఏదైతే మంత్రం చేస్తున్నా ఆ రూపం మీకు దర్శనం ఇస్తుంది. ఇంకొన్నిసార్లు స్వప్న రూపంలో మీకు దర్శనం ఇస్తుంది. ఇంకొన్నిసార్లు అలా కూర్చొనే ఉంటారు, మీ కళ్ళు క్లోజ్ చేసే ఉంటారు, ఓపెన్ అయినట్టు ఉంటుంది, అమ్మవారి దర్శనం ఇస్తుంది ఒక 10-15 సెకండ్లు. ఎక్కువసేపు ఇవ్వదు, మళ్ళీ ఎక్కువసేపు మీరు చూడలేరు కూడా, అంటే వాళ్ళ శక్తిని కొట్టి చూడగలుగుతారు. అప్పుడు 15 సెకండ్స్ 10 సెకండ్స్ అలా దర్శనం ఇస్తుంది, అలా చూస్తారు, అయిపోతుంది. కానీ చూసినప్పుడు 1-2 రోజులు మీకు మాటలు అంటే స్తబ్దతకి వెళ్ళిపోతారు. అంటే అలాంటి రూపాన్ని చూశారు కదా, మీరు ఊహించుకోవడం మాత్రం అస్సలు కాదు, అది ఊహ కానే కాదు, ఖచ్చితంగా రూపం కనబడుతుంది మీరు ఎప్పుడైతే చేస్తారో. ఏ మంత్రం చేస్తా ఆ మంత్ర సంబంధంగా దేవతా స్వరూపం మీకు దర్శనం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. దర్శనం ఇచ్చిన తర్వాత అదే మంత్రాన్ని మీరు తదేకంగా చేయగా సిద్ధిస్తుంది. సిద్ధించినప్పుడు ఒక్కసారి మీరు ఏదైనా అనుకున్నారా, అయ్యో అమ్మ ఏమిటమ్మా అంటే భక్తితో, అది కూడా ఏదో నాకేదో మంత్రం వచ్చేసింది, నేను ఏదో గొప్పవాడిని అయిపోయాను, నాకు అమ్మవారు పలుకుతుంది అన్నట్టు కాకుండా ఒక అమ్మకి చెప్పుకున్నట్టుగా. ఇప్పుడు ఓ ఒక కొడుకు చెప్పుకుంటాడు, అమ్మ ఏంటోనమ్మా నాకు స్కూల్కి వెళ్తే ఇదేదో ఇస్తా అన్నారు, మళ్ళీ ఇవ్వలేదు, మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది, ఏవో చెప్పుకుంటుంటాడు ఈసారి, అక్కడ జాబుకు పిలిచారు. కానీ అలా చెప్పుకోవడం స్టార్ట్ అవుతుంది మీకు అమ్మవారితో. చెప్పుకుంటున్నప్పుడు అమ్మవారు విని, అయ్యో వీడికి ఎందుకు రాలేదు అని అమ్మవారు ఆ పని మన కోసం ఆవిడ యొక్క అనుగ్రహంతో మనకు పనులు అవ్వడం స్టార్ట్ అవుతాయి. అర్థమైందమ్మా? కాబట్టి ఏంటంటే మనం చేసేటువంటి మంత్రాన్ని చక్కగా అసలు రోజు ఉదయం సాయంత్రం చేయగలిగితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. కాకపోతే ఇక్కడ ఎందుకు కొంతమందికి ఆలస్యం అవుతుందంటే, వాళ్ళకి పూర్వజన్మ కర్మ ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది ఏదైనా మంత్రం చేయాలంటే. రెండోది వాళ్ళకి ఎక్కడో సందేహం, నిజంగా అవుతుందా ఏదో చేస్తున్నాం కానీ, రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, అనేకమైనటువంటి సమస్యల వల్ల రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పులను, ఇంట్లో ఏదో గొడవనో, ఇంకోటి ఏదో రోగమనో, ఏదో వస్తూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మీరు వెళ్ళగలగాలి. అందుకే మనకి పాతకాలంలో అయితే అసలు ముందు మంత్రం ఇచ్చేవారు కాదు, ముందు ఆసన సిద్ధి, ముందు కూర్చోవడం నేర్చుకునేవారు. 1 సంవత్సరంతో కూర్చోడానికి అయిపోయేది. ఇప్పుడంటే ఫాస్ట్ యుగం, ఇలా ఎలాగైనా అలా మంత్రాలు ఇస్తున్నారు, కానీ కూర్చోవడం ముందు ఆసనం. ఫుడ్ మీద నియంత్రణ ఉండాలి, ఏది పడితే అది పిచ్చి పిచ్చిగా తినడం కాదు. ఫుడ్ మీద నియంత్రణ ఉండాలి, ఇంద్రియాల మీద నియంత్రణ ఉండాలి, మన ఆలోచన విధానాల్లో నియంత్రణ ఉండాలి. ఒక్కోసారి మనం తెలియకుండానే అగ్రెసివ్ అయిపోతున్నాం, వాటన్నిటి నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా బ్రహ్మచర్యం ఎక్కువగా పాటించాలి. అందరూ అనుకుంటారు ఏమిటి బ్రహ్మచర్యం పాటిస్తే ఏమొస్తుందని, కాదమ్మా. పురుషులకు ప్రత్యేకంగా, ఇది సత్యం గుర్తుపెట్టుకోండి, పురుషులకు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క వీర్యంతో సంబంధం ఉంటుంది, వాళ్ళ ఉపాసన. మీకు అది ఖచ్చితంగా ఉపాసనా దేవత, వాళ్ళు అనుష్ఠానము సంబంధం ఉంటుంది. వాళ్ళు ఎంత బ్రహ్మచర్యం పాటిస్తే అంత ఫలితం ఉంటుంది దానికి.
గృహస్థు సంబంధం వేరు. గృహస్థు ధర్మాలు పాటించుకుంటూ చేయొచ్చు, తప్పేం కాదు. బట్ ఇవి ఖచ్చితంగా పాటిస్తే గనక ఒక మంత్రం మీరు తీసుకుని ఒక గణపతి తీసుకున్నారు, ఓం గం గణాధిపతయే నమః అని, ఖచ్చితంగా ఒకరోజు సిద్ధించేసరికి మీకు ఏ ఆటంకాలు జరగవు, గుర్తుపెట్టుకోండి. అలా కాదు నాకు ఫలానా సంపదన అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళకి రావట్లేదు, లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా మంత్రం తీసుకోవచ్చు. ఓం లక్ష్మీదేవి నమః నామం అనుకున్నా సరిపోతుంది. లేదంటే రోజు నేను కనకదార స్తోత్రం చదువుతాను అంటుంటారు కొంతమంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కనకదార స్తోత్రం చేస్తుంటారు కానీ మనసు అక్కడ ఉండదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఎన్ని పూజలు చేసినా ఎందుకు ఫలితాలు రావు అంటే ముఖ్యమైన కారణం మనసు అక్కడ ఉండదు. ఒకవేళ మనసు పెట్టి చేసిన అరగంట పూజ ఏదైతే మిగిలిన 23.5 గంటలు ఏంటో 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 ఏం కలిసి రావట్లేదు అని చాంటింగ్ చేస్తూ ఉంటారు. దీనికంటే ఇది బలం పెరిగిపోయిందిగా ఈ మంత్రానికి, అలా జరుగుతూ ఉంటాయి. అంటే మంత్రాలు మనం గురువు గారి దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్నాకనే చేయాలంటారు, మనకంటూ మనం ఒక మంత్రం అనుకుని చేసుకోకూడదు. అంటే దీనికి మంత్ర మహోదరి అనేటువంటిది ఒక గ్రంథం ఉంది. దానిలో స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటి అంటే మొట్టమొదటిగా మీరు తీసుకోవాల్సిన మాత్రం సిద్ధి పొందిన గురువు గారి దగ్గరే మీరు మంత్రం తీసుకోవాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్నిసార్లు మీకు గురువు దొరకడు. అప్పుడు అందులో నుంచి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని బోధిపత్రం మీద రాసి శివుడి దగ్గర పెట్టి శివుణ్ణే గురువుగా భావించి చేయవచ్చు అని చెప్పింది శాస్త్రం. ఇవాళ రేపు బోధిపత్రం నాకు దొరకట్లేదంటే పేపర్ మీద రాయండి, చక్కగా రాసి శివుడే గురువు అని భావించాలి. మీరు భావించడం అంటే ఎట్లా, ఓ గురువుగారు చెప్పుకుంటాం మనం, ఏమో స్వామి వాళ్ళు మరి ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను ఏం చేయమంటారు అడుగుతుంటారు సార్, అలా మీరు అడగగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు అది సిద్ధిస్తుంది, అందులో సందేహమే లేదు. కాకపోతే మీరు కొన్ని పాటించాలి. ఓ పక్క మంత్రం చేస్తూ ఓ పక్క అనవసరమైన గాసిప్స్ వినడం, పిచ్చి పిచ్చి పనులన్నీ చేయడం, అట్లా చేస్తే మీ మంత్రం సిద్ధించదు. ఎందుకంటే అమ్మవారు మొట్టమొదటి అంటే ఏ శక్తి స్వరూపిణి ఆరాధనైనా ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధిని అంటే ధర్మానికి అధ్యక్షురాలు. ఫస్ట్ నీలో ఎంత ధర్మబద్ధంగా ఉన్నావు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ధర్మబద్ధంగా లేకుండా నీకు మంత్రం సిద్ధించాలంటే అసలు సిద్ధించదు అది అసలు. ఎందుకంటే అసలు ధర్మం లేని చోట శక్తి నిలబడదు. నిలబడడానికి ఆవిడకి స్థానమే లేదు, నీకు మంత్రం ఎందుకు సిద్ధించాలి? చాలా బాగా తెలియజేశారు గురువు గారు. మంత్ర సిద్ధి అసలు మంత్రానికి ఎంతన్నా పవర్ ఉంటుంది, ఏదన్నా మనం సంపాదించుకోవచ్చు, సాధించుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.